హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈ వీడియోలో నేను మీకు టేస్టీ అండ్ హెల్దీ ఒక ప్రోటీన్ రిచ్ శాండ్విచ్ వెరైటీని చేసి చూపిస్తున్నాను. ఇది పీనట్ బటర్ వెజ్ శాండ్విచ్ అండి. దీన్ని నేను మీకు పూర్తిగా హెల్దీ వేలో చేసి చూపిస్తాను. ఇది కొంచెం స్వీట్ అండ్ ట్యాంగీ ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్ గా గానీ, స్నాక్స్ గా గానీ జస్ట్ ఒకటి లేదా రెండు శాండ్విచ్లు తిన్నా చాలు. బాడీకి చాలా ప్రోటీన్స్ అందుతాయి, తక్షణం శక్తి కూడా వస్తుంది. సో అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా తప్పకుండా మీ డైట్ లిస్ట్ లో ఈ రెసిపీని ఇంక్లూడ్ చేసుకోండి. సో నేను ఈ శాండ్విచ్ మీకు హెల్దీ వేలో చేసి చూపిస్తానన్నాను కదా, అందుకే నేను ఇక్కడ బ్రెడ్స్ ని కూడా బ్రౌన్ లేదా వీట్ బ్రెడ్స్ ఉంటుంది కదా, అదే తీసుకున్నాను. మీరు వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, కానీ దానికన్నా ఇది మోర్ హెల్దీ అని చెప్పి నేను దీన్ని తీసుకున్నా. మనకి 4 బ్రెడ్ స్లైసెస్ కి 2 శాండ్విచ్లు రెడీ అవుతాయి. తర్వాత నేను ఇక్కడ ఈ పీనట్ బటర్ తీసుకున్నానండి. పీనట్ బటర్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీంట్లో ప్రోటీన్స్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని మనం తీసుకోవడం వల్ల బరువు పెరగము, బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్ని కూడా పుష్కలంగా ఉంటాయి. సో మీకు పీనట్స్ అంటే అలర్జీ లేకపోతే తరచుగా ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకోండి, హెల్త్ కి చాలా మంచిది. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి ఈ పీనట్ బటర్ 2 వెరైటీస్ లో దొరుకుతుంది, క్రీమీ అండ్ క్రంచీ. నేను క్రీమీ తీసుకున్నాను. క్రీమీది అయితే ఇలా చాలా సిల్కీ స్మూత్ గా ఉంటుంది, క్రంచీ అయితే ఇలా స్మూత్ గానే ఉంటుంది, కానీ అక్కడక్కడ వేరుశనగ పలుకులు తగులుతాయి. సో మీకు ఏది నచ్చుతుందో అది తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ శాండ్విచ్ లోకి స్టఫింగ్ రెడీ చేసేసుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోండి. ఈ పీనట్ బటర్ కొంచెం గట్టిగా ఉంటుంది, సో ఇందులో 2 స్పూన్స్ పాలు పోసుకుని దీన్ని కొంచెం లూజ్ చేసుకోండి. ఇలా దీన్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేసుకోండి. ఇది మరి స్వీట్ గా లేకుండా కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది. తర్వాత కట్ చేసుకున్న కూరగాయ ముక్కలను వేసేసుకోవాలి. ఇందులో నేను అన్నిటినీ కూడా ఇలా ముందుగానే కట్ చేసేసుకుని ఉంచుకున్నాను. సో ఇప్పుడు వీటిని 1 బై 1 ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ తరుగు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ గింజలు, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెంచ్ బీన్స్ తరుగు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తరుగు, 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ క్యాప్సికమ్ తరుగు, 2 టేబుల్ స్పూన్ల రెడ్ క్యాప్సికమ్ తరుగు వేసుకున్నాను. వీటితో పాటు మీరు ఇంకా పన్నీర్, మష్రూమ్, బ్రోకలీ ఇలా మీకు నచ్చినవి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పు వేసుకుని అన్ని కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు ఎక్కువగా పట్టదండి, కొద్దిగా వేసుకోండి అంతే. అన్నీ కూడా చూడండి ఈ విధంగా చక్కగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇది మరీ గట్టిగా ఉందనిపిస్తే కొంచెం పాలు వేసుకుని కలుపుకోండి, మరీ పలుచగా కాకుండా ఈ విధంగా దీన్ని కలుపుకోవాలి. సో ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఈ స్టఫింగ్ ని బ్రెడ్స్ మధ్యలో పెట్టేసుకుని కాల్ చేసుకోవడమే. సో ఒక బ్రెడ్ ని తీసుకుని ఈ స్టఫింగ్ ని బ్రెడ్ మీద ఈ విధంగా ఈవెన్ గా అప్లై చేసుకోండి. ఇలా స్టఫింగ్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీని మీద ఇంకో బ్రెడ్ పెట్టుకుని క్లోజ్ చేసేయండి. దీన్ని ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంక వీటిని టోస్ట్ చేసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెడీ చేసేసుకోండి. నేను వీటిని ఎలక్ట్రిక్ టోస్టర్లో కాల్చుతున్నాను. మీ దగ్గర టోస్టర్ లేకపోతే నో ప్రాబ్లం అండి, స్టవ్ మీద ప్యాన్లో కూడా కాల్చుకోవచ్చు. టోస్టర్లో అయితే ఈవెన్గా బాగా కాలుతుంది, మంచి కలర్ కూడా వస్తుంది, బాగుంటుంది చూడడానికి కూడా. సో ఫస్ట్ టోస్టర్ని పవర్ ఆన్ చేసుకుని ప్రీ హీట్ చేసుకోవాలి. మామూలుగా స్టవ్ మీద ప్యాన్ హీట్ చేసుకుంటాం కదా, అలా అనమాట. ఇది పూర్తిగా హీట్ అయిపోయిన తర్వాత మనకి పైన దీని మీద గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది, అది ఆగిపోతుంది. అది ఆగిపోయిందంటే ఇది మనకి హీట్ అయిపోయినట్టే. అప్పుడు రెడీ చేసుకున్న బ్రెడ్స్ని దీని మీద పెట్టుకోవాలి. మనం స్టవ్ మీద హీట్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటామో దీంట్లో కూడా సేమ్ అంతేనండి. లో, మీడియం, హై ఉంటుంది. సో మీడియం హీట్ని పెట్టుకుని ఒక 5 మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇది 2 వైపులను కూడా ఒకేసారి కాలిపోతుందండి. దీన్ని ఇంక మనం వెనక్కి తిప్పుకోకర్లేదు. 2 వైపులను కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కాల్చుకుని తీసేసుకోవడమే. మధ్య మధ్యలో కావాలంటే మీరు మూత తీసి చెక్ చేసుకోవచ్చు. సో చూడండి చక్కగా కాలిపోయాయి కదా. ఒక 5 మినిట్స్ టైం పడుతుంది ఇలా కాలడానికి. దీని మీద ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని ఈ విధంగా బ్రష్ చేసుకుని తీసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. సో ఇప్పుడు మనకి పీనట్ బటర్ వెజ్ శాండ్విచ్ రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా వీటిని రెడీ చేసేసుకోవచ్చో. అప్పటికప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తే నిమిషాల్లో దీన్ని రెడీ చేసేసుకుని తినండి. హెల్దీయే కాకుండా టేస్టీ కూడా. పీనట్ బటర్ హెల్త్కి చాలా మంచిదండి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. సో మీకు పీనట్ బటర్తో ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. సో ఈ టేస్టీ అండ్ హెల్తీ ప్రోటీన్ రిచ్ శాండ్విచ్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసి చూడండి. మీరు కనుక చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ and don't forget to subscribe. Thank you for watching.